ఫ్రెండ్స్, మన కిచెన్ ముచ్చట్లకు స్వాగతం అండి. ఇవాళ నేను ఒక స్పెషల్ దోశ చూపించబోతున్నాను. స్టీమ్ దోశ అండి. ఇది చిరంజీవి గారి ఫేవరెట్ దోశ. చాలా ఈజీ. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం, ఉడికించిన అన్నం, మినప్పప్పు, మెంతులు. ఇది బియ్యాన్ని మినప్పప్పుని చక్కగా శుభ్రంగా బాగా కడిగి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత అంతా మంచిగా రుబ్బుకోవటం నేను మీకు చూపిస్తాను. బియ్యం 1 కేజీ తీసుకున్నాను. బియ్యం 1 కేజీ, ఉడికించిన అన్నం 200 గ్రాములు, మినప్పప్పు 100 గ్రాములు, స్పూన్ 1 మెంతులు. అంతేనండి. చాలా ఈజీ. పక్కా కొలతలతో చూపిస్తున్నాను, చూడండి. దీన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. చూసారు కదండి, శుభ్రంగా కడిగి నానబెట్టాను. బియ్యం కేజీ, మినప్పప్పు 100 గ్రాములు, స్పూన్ మెంతులు, ఉడికించిన అన్నం 200 గ్రాములు. 4 గంటలు శుభ్రంగా నానబెట్టుకొని అన్నిటినీ కలిపేసి శుభ్రంగా రుబ్బుకోవాలి. నేను రుబ్బుకుంటున్నాను, చూడండి. రుబ్బేశాను. ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలిపేసి ఒక రాత్రంతా పక్కన పెట్టేయాలండి. పిండి అప్పుడు బాగా పొంగుతుంది. శుభ్రంగా కలిపి చక్కగా పక్కన పెట్టేసేయండి, మూత పెట్టి. అది పొంగితేనే అట్లు బాగా వస్తాయండి. ఒక రాత్రంతా ఖచ్చితంగా పొంగాలి. కనీసం 6-7 గంటలన్నా పక్కన పెట్టాలండి. ఇప్పుడు మనం దీన్ని రాత్రంతా పక్కన పెట్టేద్దాము. చూసారు కదండి, నేను రాత్రంతా పక్కన పెట్టి ఉంచాను. పొంగేసరికి ఇలా అయింది. చూడండి, మీకు ఇప్పుడు ఎయిర్ బబుల్స్ చక్కగా కనిపిస్తాయి. నేను చూపిస్తాను. చూసారా, పిండి బాగా పొంగిందండి. ఇది పక్కా కొలతలతో చూపిస్తున్నానండి మీకు. చిరంజీవి గారికి ఫేవరెట్ దోశ, ఫేమస్ దోశ. ఇప్పుడు ఈ పిండిని మనకి ఎంత కావాలంటే అంత ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా ఉప్పు, సరిపడా నీళ్లు వేసి మనం దోశ పిండి కంటే కొంచెం పలచగా కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొంచెం పలచగా ఉండాలి. ఎంత పిండి కావాలంటే అంత పిండి పక్కకు తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పిండి 4 రోజులైనా ఉంటుందండి. ప్రాబ్లం ఏమీ లేదు. దీంట్లో సరిపడా ఉప్పు, సరిపడా నీళ్లు వేసుకొని దోశ పిండి కంటే కొంచెం జారుగా కలుపుకోండి. ఈ దోశ హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి. చిరంజీవి గారు బాగా ఇష్టపడి తినే దోశ. ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను దానికి పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీకు. ఒకసారి ట్రై చేయండి. మీకు కుదిరితే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 4 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మనం కలుపుకుందాం బాగా. చెప్పాను కదండి, దోశ పిండి కంటే కూడా కొంచెం జారుగా ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు మనం పెనం పెట్టుకొని చక్కగా దోశ వేసుకుందాం. చూసారు కదండి, పెనం పెట్టేశాను. ఇది వితౌట్ ఆయిల్ వేసుకోవచ్చండి. ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పావు స్పూన్ తినే సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, అది వేసానండి. ఇది వేసి బాగా కలుపుకోవాలి. చూడండి పిండి ఎంత మాత్రం జారుగా ఉందో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే ఒక్క చుక్క ఆయిల్ వేసి టిష్యూతో ఒక్కసారి గ్రీస్ చేసుకోండి. ఒక్క చుక్క అండి. ఆయిల్ ఎక్కువ అసలు పట్టదండి. ఆయిల్ లేకుండానే అవుతాయి ఈ దోశలు. నేను ఒకసారి గ్రీస్ చేశాను. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు దోశ. నేనైతే ఇక్కడ ఒక 2 గరిటెలు పిండి వేశాను. దీన్ని తిప్పకూడదండి, గరిటెతో వేసి అట్లా వదిలేసేయాలి. దాన్ని చూసారా, వేయంగానే అట్లా చక్కగా ఎయిర్ బబుల్స్ వచ్చేస్తున్నాయో. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఆవిరికి వదిలేద్దాము. 1 నిమిషమేనండి, 1 నిమిషం సరిపోతుంది. చూడండి, కింద రంగు కూడా చూపిస్తాను మీకు ఎంత చక్కగా వచ్చిందో. చూసారు కదా, ఈ దోశని తిప్పకూడదండి, ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి. ఇలాగే ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈ విధంగా వేసుకోవాలి. మన దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం చట్నీతో సర్వ్ చేసుకుందాము. చూసారా ఎంత మెత్తగా ఉందో, స్పాంజీగా. ఈ విధంగా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పాంజీగా ఉంటుంది. చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో. దోశ చూడండి ఎంత స్పాంజ్ అండి, ఎంత మెత్తగా ఉంటుంది. నేను చట్నీలు కూడా డిఫరెంట్ చట్నీస్ చూపిస్తానండి. బండి మీద చట్నీ, రోడ్డు మీద చట్నీ, హోటల్ చట్నీ అన్నీ చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.